హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా సబ్జెక్ట్లోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు మనం సైకాలజీ బిట్స్ చూద్దాం. ఇందులో మీరు ఎన్ని బిట్స్కి ఆన్సర్ చేయగలరో ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ బిట్టు, సైకాలజీ అనే ఇంగ్లీష్ పదం ఏ పదాల నుండి ఏర్పడింది? ఆన్సర్ సైకి మరియు లోగాస్ అనే 2 పదాల నుంచి ఏర్పడింది. నెక్స్ట్ బిట్టు, సైకి మరియు లోగాస్ అనేవి ఏ భాషా పదాలు? ఆప్షన్ 1 లాటిన్, ఆప్షన్ 2 ఇంగ్లీష్, ఆప్షన్ 3 గ్రీకు, ఆప్షన్ 4 అరబిక్. కరెక్ట్ ఆన్సర్ గ్రీకు. సైకి మరియు లోగస్ అనేవి గ్రీకు భాషా పదాలు. నెక్స్ట్ బిట్, సైకి అనగా అర్థం? ఆప్షన్ 1 ఆత్మ లేదా మనస్సు, ఆప్షన్ 2 శాస్త్రం లేదా అధ్యయనం, ఆప్షన్ 3 ముసుగు, ఆప్షన్ 4 అంతరాత్మ. కరెక్ట్ ఆన్సర్ ఆత్మ లేదా మనస్సు. నెక్స్ట్ బిట్, లోగాస్ అనగా అర్థం? ఆప్షన్ 1 ఆత్మ లేదా మనస్సు, ఆప్షన్ 2 శాస్త్రం లేదా అధ్యయనం, ఆప్షన్ 3 ముసుగు, ఆప్షన్ 4 అంతరాత్మ. కరెక్ట్ ఆన్సర్ శాస్త్రం లేదా అధ్యయనం. లోగాస్ అనగా శాస్త్రం లేదా అధ్యయనం. నెక్స్ట్ బిట్, ప్రయోగ మనోవిజ్ఞాన మూల పురుషుడు? ఆప్షన్ 1 విలియం జేమ్స్, ఆప్షన్ 2 థారండైక్, ఆప్షన్ 3 వాట్సన్, ఆప్షన్ 4 ఊంట్. కరెక్ట్ ఆన్సర్ ఊంట్. నెక్స్ట్ బిట్టు, ఈ అధ్యయన పద్ధతికి శాస్త్రీయత కలదు? ఆప్షన్ 1 ప్రయోగ, ఆప్షన్ 2 కేస్ స్టడీ, ఆప్షన్ 3 పరిపృచ్ఛ, ఆప్షన్ 4 పరిశీలన. కరెక్ట్ ఆన్సర్ ప్రయోగ. నెక్స్ట్ బిట్, పావ్లావ్ కుక్కపై చేసిన ప్రయోగంలో పావ్లావ్ పరిశీలన. ఆప్షన్ 1 సహజ, ఆప్షన్ 2 సంచరిత, ఆప్షన్ 3 అసంచరిత, ఆప్షన్ 4 నియంత్రిత. కరెక్ట్ ఆన్సర్ నియంత్రిత. పావ్లావ్ కుక్కపై చేసిన ప్రయోగంలో పావ్లావ్ పరిశీలన నియంత్రిత పరిశీలన. నెక్స్ట్ బిట్, ఒక చరంలో కలుగజేసిన మార్పులు రెండవ చరంపై ఏ విధమైన ప్రభావం చూపుతాయి అనే ప్రయోగంలో మొదటి చరం? ఆప్షన్ 1 ఉద్దీపనాచరం, ఆప్షన్ 2 ప్రతిస్పందనాచరం, ఆప్షన్ 3 జోక్యచరం, ఆప్షన్ 4 నియంత్రిత చరం. కరెక్ట్ ఆన్సర్ ఉద్దీపనాచరం. నెక్స్ట్ బిట్, అంతఃపరిశీలనను మొదటిసారిగా ప్రవేశపెట్టిన వారు? ఆప్షన్ 1 ఊంట్, ఆప్షన్ 2 టిచ్నర్, ఆప్షన్ 3 సెయింట్ అగస్టిన్, ఆప్షన్ 4 వాట్సన్. కరెక్ట్ ఆన్సర్ సెయింట్ అగస్టిన్. నెక్స్ట్ బిట్, సంరచనాత్మక వాదులలో ప్రముఖులు? ఆప్షన్ 1 ఊంట్,
ఆప్షన్ 2 సెయింట్ అగస్టిన్, ఆప్షన్ 3 టీచనర్, ఆప్షన్ 4 1 and 3. కరెక్ట్ ఆన్సర్ 1 and 3 వుండ్, టీచనర్ ఇద్దరు. నెక్స్ట్ బిట్టు, వ్యక్తి తన మానసిక అనుభూతిని తానే తెలియజేయుటను డాష్ అంటారు. ఆప్షన్ 1 పరిశీలన, ఆప్షన్ 2 అంతఃపరిశీలన, ఆప్షన్ 3 బాహ్య పరిశీలన, ఆప్షన్ 4 సంచరిత పరిశీలన. కరెక్ట్ ఆన్సర్ అంతఃపరిశీలన. వ్యక్తి తన మానసిక అనుభూతిని తానే తెలియజేయడాన్ని అంతఃపరిశీలన అంటారు. నెక్స్ట్ బిట్టు, తేలు కుట్టినప్పుడు వ్యక్తి అనుభవించే బాధ ఎలా ఉంటుందో ఆ వ్యక్తే వివరించడం ఏ పరిశీలన అవుతుంది? ఆప్షన్ 1 పరిశీలన, ఆప్షన్ 2 అంతఃపరిశీలన, ఆప్షన్ 3 సంచరిత పరిశీలన, ఆప్షన్ 4 అసంచరిత పరిశీలన. కరెక్ట్ ఆన్సర్ అంతఃపరిశీలన. నెక్స్ట్ బిట్టు, విద్యపై సాంఘిక ఆర్థిక స్థితి ప్రభావమును కనుగొను ప్రయోగంలో స్వతంత్ర చరము. ఆప్షన్ 1 ప్రజ్ఞ, ఆప్షన్ 2 విద్య, ఆప్షన్ 3 వయస్సు, ఆప్షన్ 4 సాంఘిక ఆర్థిక స్థితి. కరెక్ట్ ఆన్సర్ సాంఘిక ఆర్థిక స్థితి. నెక్స్ట్ బిట్టు, పరిశీలన అంటే దత్యాంశ సేకరణ కొరకు ఉద్దేశపూర్వకంగా కొన్ని విషయాలను పరీక్షించడం అని అన్నవారు. ఆప్షన్ 1 ఆట్కిన్సన్, ఆప్షన్ 2 యంగ్, ఆప్షన్ 3 వాట్సన్, ఆప్షన్ 4 ప్లేటో. కరెక్ట్ ఆన్సర్ ఆట్కిన్సన్. నెక్స్ట్ బిట్టు, పరిశీలన అంటే ఒక సమయంలో జరిగేటువంటి సంఘటనలను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయటమే అని అన్నవారు ఎవరు? ఆప్షన్ 1 ఆట్కిన్సన్, ఆప్షన్ 2 యంగ్, ఆప్షన్ 3 వాట్సన్, ఆప్షన్ 4 ప్లేటో. కరెక్ట్ ఆన్సర్ యంగ్. నెక్స్ట్ బిట్టు, సహజ పరిస్థితులలో వ్యక్తి ప్రవర్తనను పరిశీలించుటను డాష్ పరిశీలన అంటారు. ఆప్షన్ 1 సంచరిత పరిశీలన, ఆప్షన్ 2 అసంచరిత పరిశీలన, ఆప్షన్ 3 సహజ పరిశీలన, ఆప్షన్ 4 కృత్రిమ పరిశీలన. కరెక్ట్ ఆన్సర్ సహజ పరిశీలన. నెక్స్ట్ బిట్టు, సహజ పరిశీలనను డాష్ పరిశీలన అని కూడా అంటారు. ఆప్షన్ 1 నియంత్రిత, ఆప్షన్ 2 అనియంత్రిత, ఆప్షన్ 3 సంచరిత, ఆప్షన్ 4 అసంచరిత. కరెక్ట్ ఆన్సర్ అనియంత్రిత. నెక్స్ట్ బిట్, సహజ పరిస్థితులను సన్నివేశాలను కృత్రిమంగా కల్పించి ఆయా సన్నివేశాలలో జీవి ప్రవర్తనను గమనించటాన్ని డాష్ పరిశీలన అంటారు. ఆప్షన్ 1 సహజ పరిశీలన, ఆప్షన్ 2 నియంత్రిత పరిశీలన, ఆప్షన్ 3 సంచరిత పరిశీలన, ఆప్షన్ 4 అసంచరిత పరిశీలన. కరెక్ట్ ఆన్సర్ నియంత్రిత పరిశీలన. నెక్స్ట్ బిట్, నియంత్రిత పరిశీలనను డాష్ పరిశీలన అని కూడా అంటారు. ఆప్షన్ 1 సహజ, ఆప్షన్ 2 కృత్రిమ, ఆప్షన్ 3 సంచరిత,
ఆప్షన్ 4 అసంచరిత. కరెక్ట్ ఆన్సర్ కృత్రిమ. నియంత్రిత పరిశీలనను కృత్రిమ పరిశీలన అని కూడా అంటారు. నెక్స్ట్ బిట్. పరిశీలకుడు సన్నివేశంలో భాగస్వామి అయ్యి పరిశీలించడాన్ని డాష్ పరిశీలన అంటారు. ఆప్షన్ 1 సహజ పరిశీలన, ఆప్షన్ 2 సంచరిత పరిశీలన, ఆప్షన్ 3 కృత్రిమ పరిశీలన, ఆప్షన్ 4 అసంచరిత పరిశీలన. కరెక్ట్ ఆన్సర్ సంచరిత పరిశీలన. పరిశీలకుడు సన్నివేశంలో తని కూడా భాగస్వామి అయ్యి పరిశీలిస్తాడనమాట సంచరిత పరిశీలనలో. నెక్స్ట్ బిట్. సంచరిత పరిశీలనను డాష్ పరిశీలన అని కూడా అంటారు. ఆప్షన్ 1 అనియంత్రిత, ఆప్షన్ 2 కృత్రిమ, ఆప్షన్ 3 సహభాగి, ఆప్షన్ 4 సహభాగేతర. కరెక్ట్ ఆన్సర్ సహభాగి. సంచరిత పరిశీలనను సహభాగి పరిశీలన అని కూడా అంటారు. నెక్స్ట్ బిట్టు. పరిశీలకుడు సన్నివేశంనకు దూరంగా ఉండి దాక్కొని ఉండి పరిశీలించుటను డాష్ పరిశీలన అంటారు. ఆప్షన్ 1 కృత్రిమ పరిశీలన, ఆప్షన్ 2 సంచరిత పరిశీలన, ఆప్షన్ 3 సహజ పరిశీలన, ఆప్షన్ 4 అసంచరిత పరిశీలన. కరెక్ట్ ఆన్సర్ అసంచరిత పరిశీలన. పరిశీలకుడు సన్నివేశానికి దూరంగా ఉండి దాక్కొని మరీ పరిశీలిస్తాడనమాట. దీన్నే అసంచరిత పరిశీలన అంటారు. నెక్స్ట్ బిట్. ప్లేగ్రౌండ్లో ఆడుకునేటప్పుడు విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించుట ఏ రకమైన పరిశీలన? ఆప్షన్ 1 సంచరిత, ఆప్షన్ 2 కృత్రిమ, ఆప్షన్ 3 సహజ, ఆప్షన్ 4 అసంచరిత. కరెక్ట్ ఆన్సర్ సహజ. నెక్స్ట్ బిట్. స్కిన్నర్ ఎలుకలపై చేసిన ప్రయోగంలో స్కిన్నర్ యొక్క పరిశీలన ఏ రకమైన పరిశీలన? ఆప్షన్ 1 కృత్రిమ, ఆప్షన్ 2 సహజ, ఆప్షన్ 3 సంచరిత, ఆప్షన్ 4 అసంచరిత. కరెక్ట్ ఆన్సర్ కృత్రిమ. నెక్స్ట్ బిట్. అసంచరిత పరిశీలనను డాష్ పరిశీలన అని కూడా అంటారు. ఆప్షన్ 1 సహభాగి, ఆప్షన్ 2 కృత్రిమ, ఆప్షన్ 3 సంచరిత, ఆప్షన్ 4 సహభాగేతర. కరెక్ట్ ఆన్సర్ సహభాగేతర. నెక్స్ట్ బిట్టు. ప్లేగ్రౌండ్లో ఆడుకునేటప్పుడు ఉపాధ్యాయుడు పిల్లలతో పాటు ఆడుకుంటూ విద్యార్థి ప్రవర్తనను పరిశీలించుట డాష్ పరిశీలన? ఆప్షన్ 1 సహజ, ఆప్షన్ 2 కృత్రిమ, ఆప్షన్ 3 సంచరిత, ఆప్షన్ 4 అసంచరిత. కరెక్ట్ ఆన్సర్ సంచరిత. నెక్స్ట్ బిట్టు. ప్లేగ్రౌండ్లో ఆడుకునే విద్యార్థుల ప్రవర్తనను ఉపాధ్యాయుడు చాటుగా దూరంగా ఉండి పరిశీలించుట ఏ రకమైన పరిశీలన? ఆప్షన్ 1 సంచరిత, ఆప్షన్ 2 అసంచరిత, ఆప్షన్ 3 కృత్రిమ, ఆప్షన్ 4 సహజ. కరెక్ట్ ఆన్సర్ అసంచరిత. ప్లేగ్రౌండ్లో చాటుగా దూరంగా ఉండి అబ్జర్వ్ చేస్తే అది అసంచరిత అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ మొత్తం బిట్స్లో మీరు ఎన్ని గెస్ చేయగలిగారో మీకు అర్థమైంది కదా. దీన్ని బట్టి మీ ప్రిపరేషన్ చేసుకోండి. ఓకే, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.